ఐక్యూ ప్యాడ్ 5e అండ్ ఐక్యూ వాచ్ GT2 అండ్ ఐక్యూ TWS బడ్స్ 2 ఈ మూడైతే మనకు చైనాలో లాంచ్ అయితే చేసేసారు. మరి ఇండియాలో అయితే మనకు ఐక్యూ 15 మొబైల్ తో అయితే రాబోతుంది. అంటే నవంబర్ లో రాబోతుంది. ఇక ఐక్యూ ప్యాడ్ 5e లో స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇక దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి అయితే మనకి ఇది 12 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మనకి 2.8K రిజల్యూషన్ తో వస్తున్న డిస్ప్లే. ఇక ఇదైతే మనకు LCD స్క్రీన్ తో అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 240 హెర్ట్జ్ టచ్ సింప్లిఫైయింగ్ రేట్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. దీంట్లో మనకి మెయిన్ గా ప్రాసెసర్ వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. ఇదైతే మనకి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక దీంట్లో మనకి మెయిన్ గా కెమెరాస్ వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే తీసుకొని వచ్చారు. ఇక దీనిలో బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి 10,000 mAh బ్యాటరీతో అయితే తీసుకొని వచ్చారు. 44 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి 24,700 రూపీస్ అయితే ఉంటుంది స్టార్టింగ్ వేరియంట్.